మొదటి ఉత్తరం చూద్దామండి. చెప్పండమ్మా. ఏలూరు నుంచి సుధా రాస్తున్నారు. హనుమత్ జయంతి రోజున పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. హనుమత్ జయంతి అంటే హనుమంతుడు పుట్టినటువంటి రోజు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి విధానంతో పూజను నిర్వహించటం, ముఖ్యంగా హనుమత్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నటువంటి వాళ్ళు అవాళ నిద్ర లేచాక ఆయనకి సంబంధించినటువంటి సుప్రభాతం, ఆంజనేయ స్వామికి కూడా సుప్రభాతం ఉన్నది, చక్కగా ఆ సుప్రభాతాన్ని పఠించడం, తర్వాత కాలకృత్యాలు అవి తీర్చుకున్నాక మనం స్వామి కార్యాన్ని ఆరంభించినప్పుడు దాన్ని కలశం పెట్టి పూజా విధానం విశేషంగా చేసేటటువంటి పద్ధతి పెద్దలు మంత్రవేత్తలైనటువంటి వాళ్ళు నిర్వహిస్తారు. అలా కాక సామాన్యులైనటువంటి వాళ్ళు స్వామికి అభిషేకం కూడా ఇష్టం. అభిషేక ప్రియ శివ అన్నారు. ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి హనుమంతుడు, ఆయనకి అభిషేకం కూడా ఇష్టం. అందులో కూడా మన్యు సూక్తాభిషేకం ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. అందువల్ల మన్యు సూక్తాభిషేకం చేయటం, మామూలుగా విగ్రహం కనుక అయ్యేటట్లయితే వస్త్రధారణ చేసి చక్కగా అలంకారం అది చేసి స్వామికి సంబంధించినటువంటి పూజ, అష్టోత్తరము, సహస్రనామార్చన, స్వామికి పరిపూర్తిగా షోడశోపచారాలతో అర్చన చేయటం. ఈ అర్చన కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలతో అర్చన చేయటం, తమలపాకులతో పూజ చేయటం స్వామికి ఇష్టం. అలాగే సింధూరార్చన, సింధూరంతో పూజ చేయటం స్వామికి ఇష్టం. తులసి దళాలు, ఇలా ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు. ముఖ్యంగా జయంతి సమయంలో మల్లెపూలు బాగా దొరుకుతాయి కాబట్టి మల్లెపూలతో కూడా సహస్రనామార్చనలు, విశేషంగా ఆలయాల్లో అయ్యేటట్లయితే లక్షార్చనలు కూడా చేస్తూ ఉంటారు తమలపాకులతోనూ మల్లెపూలతో. అట్లా తులసి దళాలతో చేయొచ్చు, మారేడు దళాలతో చేయొచ్చు. ఆంజనేయ స్వామి శివకేశవ అభేదతత్వం, అందువల్ల ఆయనకి శివపరమైనటువంటి ద్రవ్యాలు వాడచ్చు, విష్ణుపరమైనటువంటి ద్రవ్యాలు. ఇటు విష్ణుపరమైనటువంటి తులసి అంత ఇష్టమో శివపరమైనటువంటి మారేడు కూడా అంత ఇష్టం. విశేషించి ఆయనకి పంచసంఖ్య చాలా ఇష్టం. అందువల్ల 5 సంఖ్యతో ఫలములు కానీ అట్లాగే నివేదనలు కూడా పంచసంఖ్యతో నివేదనలు చేయటము. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం. దేవాలయాల్లో మనం తప్పకుండా హనుమత్ జయంతి నాడు స్వామికి ప్రదక్షిణాలు చేస్తే ఆయన తృప్తిపరుస్తాడు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఇష్టమైన ఉంటాయి. సూర్యుడికి నమస్కారం ఎట్లా ఇష్టమో ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం అలా ఇష్టం కాబట్టి దేవాలయాల్లో వాళ్ళ హనుమత్ జయంతి నాడు హనుమత్ ప్రదక్షిణాలు చేయటం. అట్లాగే పూజ అయ్యాక హనుమత్ సంబంధమైనటువంటి పారాయణలు, సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ కానీ, అలా ఒక రోజులోనే 68 సర్గల సుందరకాండ పారాయణ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆంజనేయ స్వామి తృప్తి కోసమని అలా సుందరకాండ పారాయణ చేయటము, ఇలాంటివన్నీ కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి పద్ధతులు కాబట్టి మందార పారిజాతాది పుష్పాంజలిమము ప్రభో స్వర్ణపుష్ప సమాకీర్ణం ఉష్ట్రధ్వజ గృహాణవయ్య అని చెప్పి ఆయనకి ఇష్టమైనటువంటి పుష్పాలుగా పారిజాతాలు, మందారాలు ఇటువంటివి చెప్పబడ్డాయి. ఇష్టమైనటువంటి పుష్పములు సమర్పించడం, అట్లాగే ఇష్టమైనటువంటి ఫలములు ఉన్నాయి. కదళీ ఫలం ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం, అరటిపండు. అట్లాగే నారికేళ్ళ, కొబ్బరికాయలు ఇటు కొడతాం, పానకము, వడపప్పు, మామిడి పళ్ళు ఈ కాలంలో వచ్చేటటువంటివి. అట్లా మొత్తానికి 5 రకాల పళ్ళు, 5 రకాల నివేదనలు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కాబట్టి అట్లా ఇష్టమైనటువంటి ద్రవ్యాలతో ఆయనకి చక్కగా అర్చన చేసి తీర్థప్రసాదాల వినియోగం చేసేటట్లయితే స్వామి చాలా సంతోషిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఆ రకంగా నిత్యసేవ హనుమత్ జయంతి రోజున విశేషంగా నిత్యానికంటే భిన్నంగా నైమిత్తిక సేవని చేసి ఆంజనేయ స్వామిని తృప్తిపరచాలి.